నమస్కారం గురూజీ. నా పేరు నాగవాణి. ఆ, హైదరాబాద్ లో ఉంటున్నాం సార్. మా ప్రాపర్ గుంటూరు. ఫార్మాలిటీగా చెప్పాలి కాబట్టి ఆ, మీకు ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. చాలా చాలా ఎందుకంటే ఫస్ట్ లెవెల్ 2 సార్లు చేసి, సెకండ్ లెవెల్ 2 సార్లు చేసి, మీ స్టూడెంట్లు ఎవరు ఉంటుంటారు, నేనే అయి ఉంటాను. ఓకే. 2 లెవెల్ చేసినా, నేను 4 లెవెల్ చేశాను. ఫీల్ అవుతున్నాను. సో, ఇంతకుముందు లోపల నుంచి ఏమీ ఉండేది కాదు సార్. లోపల నుంచి ఆనందం అనేది ఉండేది కాదు. సో, అదొకటి పరిచయం చేశారు. సో, స్థిరంగా ఉండటం ఒకటి. ఆహ్, మాట్లాడటం అంటే అది డైమెన్షన్స్ అయ్యంటే ఇంకా, ఇంకా జ్ఞానం నేర్చుకోవాలనే అనుకుంటున్నాను నేను గూడా. ఈ మధ్యలో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అంటే ఎప్పుడూ ఏవోటి ఉంటానే ఉంటాయి గానీ, హ్యాండిల్ చేస్తానే ఉంటాము. కానీ, ఒక స్థిరత్వం అనేది మాత్రం ఒకటొచ్చింది సార్. ఇంతకుముందు నిరాశ, నిస్పృహ, ఇరిటేషను అయన్నీ ఎక్కువగా ఉండేయి. సో, ఇప్పుడైతే చాలా వరకి పర్లేదు. చాలా చాలా అంటే చాలా వరకి పర్లేదు. ఇంకా పూర్తిగా పర్ఫెక్ట్ అని నేను ఫీల్ అవ్వట్లేదు. మరి ఉన్నానో లేదో నాకైతే తెలీదు. ఇంకా నేను కొంచెం ఉండాల్సింది ఇంకా కొంచెం ఉంది ఏదో అనిపిచ్చిద్ది. సో, అందరూ అన్నీ చెప్పినట్టుగా గూడా గాకుండా నాకున్న నా దానిలో అయితే ఇంతకుముందున్న కంటే చాలా అంటే ఒక 60% బెటర్ సార్. 40, 30 గూడా అనను. 60% బెటర్. సో, అన్ని విధాల ఫిజికల్‌గా, సైకలాజికల్‌గా, స్పిరిచ్యువల్‌గా, మైండ్ మనకి గోల్ ఒకటి. ఏందంటే జీవితంలో ఇయన్నీ ఒకటి ఒక చాప్టర్ సార్. మీరు చెప్పే స్పిరిచ్యువల్ వే ఒకటి. ఏంటంటే అదేంటంటే మనుషులకి లాస్ట్ చివరికి కావాల్సింది ఏంటి? ఒక గోల్ అన్నమాట. నో పూజలు చేయండి, ఉపన్యాసాలినండి, ప్రవచనాలినండి, ఎక్కడికన్నా ఎళ్ళండి, ఏదన్నా చేయండి. అల్టిమేట్‌గా ఒకటి మా ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఉంటది చూడండి. అదైతే రికగ్నైజ్ అయింది బాగా కరెక్ట్‌గా. ఇయన్నీ ఏంటి అంటే చిన్న చిన్నయి ఓకే. 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 సరే పర్లేదు. పర్లేదు. జరిగిందా? చూసుకుందాం పర్లేదు అన్న ఇదుంటది. కానీ స్పిరిచ్యువల్ వేలో మాత్రం ఆ గుడికెళ్దామా, ఈ గుడికెళ్దామా, హోమాలు చేద్దాం, ఈ హోమాలు చేద్దాం, అక్కడికి సేవ చేద్దాం. ఏదో ఇంతకుముందు ఏదో కొంచెం గజిబిజిగా గందరగోళంగా ఉండేది మైండ్, మనసు. ఇక మీరంటే సెపరేట్‌గా చెప్పేదేం లేదు గానీ, అందరు చెప్పేవి వింటమేను. సో, ఒక ఎండ్ ఆఫ్ ది మనిషి లైఫ్‌కి, జీవితానికి మనిషి శరీరం తీసుకొని భూమి మీదకొచ్చిన తర్వాత దేనికోసం మనం నెక్స్ట్ మళ్ళీ శరీరం తీసుకున్నా గూడా ఒకటి అల్టిమేట్‌గా చివర ఒకటుంటది కదా సార్! ఎండ్ ఆఫ్ ది పాయింట్. అదైతే నాకు రికగ్నైజ్ అయింది. సో, ఈ రోజు నుంచి దాని కోసం ప్రతి క్షణం, ప్రతి సెకనం అదే ఉంటదని నేననుకుంటున్నాను. సో, మీతో ప్రయాణం కొనసాగాలని, మంచిగా మీరిట్లా 100 మందికి, 1000 మందికి మీరు చెప్పాలని, మార్గదర్శకంగా ఉండాలని, మంచిగా చేయాలని, నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను సజెస్ట్ చేస్తా ఉన్నాను. సో, మనం ఫోర్స్‌గా తీసుకురాకూడదు సార్. మనల్ని చూసి వాళ్ళు రావాల. మన నడతను జూసి, మన బాడీ ఇది చూసి, అది చూసి రావాలి గానీ, మనం వాళ్ళకేదో చెప్పి, మనం వాళ్ళని ఫోర్స్‌గా ఎవరిని తీసుకురాకూడదు సార్. నేనదైతే ఫీల్ అవుతున్నాను. సో, మీకు అంటే అది గూడా స్పిరిచ్యువల్ వేలో ఒక భాగమేనేమో. మీరు ఇలా నేను కనెక్ట్ అవ్వటం, ఇట్లా క్లాసెస్ వినటం, రావడం, అసలు ఎన్ని ఫేస్ చేసైనా కూడా నేను వదిలిపెట్టకుండా చేయటం అనేది చాలా చాలా గొప్ప విషయం సార్ అది. ఓకే. హ్మ్. మీకు మాత్రం చాలా చాలా థాంక్స్. ధన్యవాదాలు. ఇంతవరకు మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ. ఓకే సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ.